ఒకరోజు వాళ్ళకి ఒక ఎగతాళి ఆడారట ఎవరో వాళ్ళ గురించి. సరే రోజు వెళ్ళే ప్రదేశానికి వెళ్దాం అని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చొని బాధపడుతున్నారట. దేవుడు ఉంటే కనుక మాకు ఇట్లాంటి దీన్ని ఇచ్చాడు, దీని నుంచి బయటపడాలి మేము. సరే ఆ భక్తుల యొక్క కోరిక మేరకి ఆ మూగ, గుడ్డి, చెవుడు అనేటువంటి 3 ఉండకూడని లక్షణాలు మనిషికి తీసేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళ మీద ప్రసరింపజేశారట. అట్లనే మనకు వచ్చేటువంటి విఘ్నాలు, మనకి వచ్చేటువంటి ఇబ్బందులు, మనం పడేటువంటి బాధలు, శత్రువులు, ఇటువంటి వాటికి సంబంధించినటువంటిది ఏదైనా సరే మనకి భయంగా బాధగా ఉంది అంటే ఒక్క మాట వచ్చి స్వామివారికి చెప్తే చాలు, ఆయన తీరుస్తారు. ఎట్లా చెప్పాలి? అదేదో సినిమాలో చెప్పాడు డైలాగ్, చాలా మంచి డైలాగ్ అది. చిన్నపిల్లలాగా గొంతు చించుకునేట్టుగా బాధపడి నాకు ఈ బాధ ఉంది, ఈ బాధ నుంచి నన్ను బయటపడేసింది అని చెప్పాలట. అది నిజమే, కాకపోతే సినిమా కాబట్టి ఏదో ఆ టైంకి చూసాం, కానీ ఆ డైలాగ్ మాత్రం నిజం. మనం చిన్నపిల్లలాగా అయిపోవాలి. మనం చాలాసార్లు చెప్పాను నేను, చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకి అనవసరం, మనం ఏం చేయాలో చేసుకోవాలి. ఆ టైంకి వచ్చిన వాళ్ళు మన వాళ్ళు, ఆ టైంకి ఉండి మనం చేసుకోవాల్సింది మంది. ఆ కర్మ మనం అనుభవించాలి తప్ప పక్కన వాళ్ళు ఎప్పుడూ కూడా దాన్ని ఆచరించరు, అనుభవించరు. మన కర్మ మందే. కాబట్టి ఎంత చేసామనేది ఆలోచించుకుని దానికి తగ్గట్టుగా మీరందరూ కూడా మౌల్డ్ అవ్వండి, ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. మీరు ప్రతివారం వస్తున్నారు, చూసుకుంటున్నారు, సంతోషం. ఒక చిన్న పని చేసి పెట్టండి. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా దీన్ని పరిచయం చేయండి. 21 వారాలు మంగళవారాలు, తర్వాత 21 సార్లు దీప ప్రదక్షిణ అని చెప్పి మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి పరిచయం చేయండి. ఏమవుతుంది దానివల్ల? తెలియని వాళ్ళకి తెలుస్తుంది. మన ధర్మంగా చెప్పింది ఇతరులకు ఉపకారం చేయమని చెప్పారు. ఒక పని పూర్తయింది. రెండో పని, సనాతన హిందూ ధర్మాన్ని ఉద్ధరించినటువంటి వాళ్ళు అవుతారు. మీరందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసిన ఫలితం దక్కుతుంది. ఆ ప్రకారంగా మూడవది ఏంటంటే, భక్తుల్ని స్వామివారి దగ్గరికి తీసుకొచ్చినటువంటి అదృష్టం కలుగుతుంది. నా ఒక్కడి వల్ల ఇంత అయింది, మీ వల్ల ఎంత అవుతుందో ఆలోచించండి. మంగళవారాలు బలంగా చేయాలి మనం. ఇంకా దీనికి రెట్టింపు అవ్వాలి, బాగా అభివృద్ధి చెందాలి. తద్వారా వాళ్ళకు కూడా వాళ్ళు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరాలి. ఇదే మన సంకల్పం. ఈ యొక్క సంకల్పాన్ని నేను ఒక్కడనే స్టార్ట్ చేశాను. మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు అయ్యి మీ వంతు సహాయ సహకారాలు అందించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. జై గణేష్ మహారాజ్ కి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం
कोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।